అందరికీ శుభోదయం. ఈరోజు మనకి ఎఫ్ఎల్ఎల్లో భాగంగా నేను చూశాను అనే ఒక భాషా క్రీడ ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి. నేను చూశాను అని విద్యార్థుల చేత చెప్పిస్తూ వాటిని బోర్డు మీద రాయించాలి. మోహిత్, కిటికీ. ఓకే, నేను చూశాను తలుపు. తలుపు రాయి. నువ్వు ఫ్యాన్. నేను చూశాను బెంచ్. ఇల్లు. ఇల్లు ఎక్కడి నుంచి చూసావమ్మా నువ్వు? ఓకే, ఆ ఇల్లు చూసావా? చార్ట్. నువ్వు ఆసిఫ్? బ్యాగ్. వెరీ గుడ్. తెలుగులో చెప్పాలి. చార్ట్లో అయిపోయాయి కదా, చెప్పింది చెప్పకూడదు కదా. నేను చూశాను, ఇంకేదైనా చెప్పు. ఇక్కడ ఇంకెన్ని ఉన్నాయి కదా. ఇక్కడ ఫ్లవర్. ఫ్లవర్. ఓకే, ఫ్లవర్స్ అక్కడ ఉన్నాయా? ఓకే. నువ్వేం చూసావమ్మా చెప్పావు? రాయ్. ఫుల్ స్టాప్ పెట్టు. చదువు. నువ్వుకు చూడు, ఎక్కువ కొమ్ములు పెట్టావు. నువ్వుకి ఇక్కడ మొదట్లో నేనులో. ఈ ఆటను ఇంకొకలా కూడా ఆడతారు. ఎలా అంటే, ఏదైనా రంగు చెప్తాము. సపోజ్ మనం ఆకుపచ్చ అని చెప్పామనుకోండి, విద్యార్థులు ఏం చేస్తారంటే ఆకుపచ్చ రంగుతో ఉన్న వస్తువులన్నిటి పేర్లు చెప్తారు. ఆకుపచ్చ బోర్డు అని, ఆకుపచ్చ బాటిల్ అని, ఆకుపచ్చ బ్యాగ్ అని. మా అమ్మ ఆకుపచ్చ చీర. నేను చూశాను ఆకుపచ్చ చీర. నేను చూశాను ఆకుపచ్చ బెంచి. ఆకుపచ్చ బెంచి అని, ఆకుపచ్చ చార్ట్ అని. ఆ విధంగా విద్యార్థులు చెప్పచ్చు. కుషాల్ రాసావా అమ్మా? ఐశ్వర్య అట్లే అమ్మా. చార్టు కదా, ఫుల్ స్టాప్ పెట్టు. నేను చూశాను చార్టు. ఈ విధంగా విద్యార్థుల చేత ఈ యొక్క భాషా క్రీడని మీ అందరూ ఆడించండి. ఈ క్రీడ రంగులతో కానీ ఇలా పదాలతో కానీ ఆడించడం వల్ల విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలు పెరుగుతాయి, వాక్యాలు తయారు చేయడం పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.